అందరికీ జై శ్రీరామ్. ఒక్కసారి నేను ఒక వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఏరుకలి మహదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గెలిచే అవకాశాలు తనకే ఉన్నాయని, దీంతో బెదిరింపు కాల్స్ రావడంతో భయపడి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తారని తన భర్తతో చెప్పారని భార్య సత్తమ్మ వాపోయారు. సో మీరందరూ ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో వచ్చేసి మన తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ డివిజన్ కి చెందిన బీజేపీ క్యాండిడేట్ వీడియో ఇది. అతడు ఎలక్షన్స్ కి ఒక రోజు ముందు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అక్కడి లోకల్స్, ఫ్యామిలీ అండ్ మీడియా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈయన మీదికి ప్రెషర్ చేసి ఈయనని ఏది పడితే అది అని ఫాల్స్ అలిగేషన్స్ చేసి ఈయనని ప్రెషరైజ్ చేసినందుకే ఆయన సూసైడ్ చేసుకున్నారు అన్న ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. సో నేను మన అందరి హిందూ బంధువులకు, సెక్యులర్ హిందూకి స్పెషల్గా క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఇట్లా పదవి కోసం ఒక పొజిషన్ కావాలి అన్న దాంతో ఫాల్స్ అలిగేషన్స్ చేసి హిందువులు కొట్లాడుకుంటే లాస్ట్కి ఏమవుతుందంటే ఈ దేశంలో హిందువుల పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే సేమ్ ముస్లిం వాళ్ళ మోటివేషన్ కూడా ఇదే. వాళ్ళకు మన హిందూ పాపులేషన్ అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా తగ్గించేసి ఇండియా మొత్తాన్ని, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద పదవులని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఉండనియండి, ప్రైమ్ మినిస్టర్ ఉండనియండి, పెద్ద పెద్ద మినిస్టర్ పోస్ట్ ఉండనివ్వండి, ఇవన్నీ ముస్లిమ్స్కే కావాలి అన్న మోటివ్ తోటి వాళ్ళు ముందుకు జరుగుతున్నారు. నేను మన అందరు హిందూ బంధువులకు మరియు సెక్యులర్ హిందువులకు స్పెషల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు బాగుండాలి, మీ ఫ్యూచర్ బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి అంటే మన ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళని మనము ఓటేద్దాం, వాళ్ళని గెలిపిద్దాం. వాళ్ళ వల్లనే మన ఫ్యూచర్ మొత్తం బ్రైట్ ఉంటుంది అని తెలుసుకొని అందరికీ రిక్వెస్ట్ ఒకటే ఉంది, బీజేపీకి ఓటేయండి, మన ఫ్యూచర్ బ్రైట్ చేసుకోండి. ధన్యవాదాలు.